వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీడిఎస్సికి సంబంధించి ఒక న్యూస్ ఏంటంటే జనవరిలో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తారని చెప్పేసి తెలుస్తుంది. మార్చిలో సాధారణ డిఎస్సితో పాటు 2260 పోస్టులతో స్పెషల్ డిఎస్సి కూడా ఉంటుంది అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. మార్చిలోనేమో సాధారణ డిఎస్సి, అలాగే మరి సాధారణ డిఎస్సి 10,000 పోస్టులతో డిఎస్సి ఉండబోతుందని చెప్పేసి ఒక మాట అయితే వినిపిస్తూ ఉంది. స్పెషల్ డిఎస్సి, స్పెషల్ టీచర్లకు అయితే 2260 పోస్టులతో ఈ డిఎస్సి ఉంటుందని, స్పెషల్ డిఎస్సి ఉంటుందని చెప్తున్నారు. ఈ నవంబరు చివరి వారంలోనే టెట్ ఇస్తామని విద్యాశాఖ సమీక్షలో నారా లోకేష్ అన్నారు. ఇక ఈ ఏడాది నవంబర్ చివరి వారంలో టెట్, అలాగే 2026 జనవరిలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఐటీ శాఖ మంత్రి లోకేష్ ప్రకటించారు. మార్చిలో డిఎస్సి, స్పెషల్ డిఎస్సి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. స్పెషల్ డిఎస్సిలో 2260 పోస్టులకు ఇప్పటికే ఆర్థిక శాఖ అనుమతి లభించిందని ఉండవల్లి నివాసంలో పాఠశాల, ఇంటర్మీడియట్, కళాశాల విద్యపై గురువారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. టెట్ డిఎస్సీలకు మరి అభ్యర్థులంతా సన్నద్ధం కావాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి కొత్త టీచర్లు విధుల్లో చేరేలాగా అధికారులు ప్రణాళికలు అమలు చేయాలని చెప్పేసి అన్నారు. విద్యార్థుల్లో కనీస అభ్యసన సామర్థ్యాలపై లక్ష్య సాధనకు భవిష్యత్ ప్రణాళిక రూపొందించాలన్నారు. బేస్ లైన్ పరీక్ష నిర్వహణకు విధి విధానాలు రూపొందించాలని చెప్పేసి కూడా ఆయన ఆదేశించారు. ఇక డిసెంబర్కు మరి 10వ తరగతి సిలబస్ కూడా పూర్తి చేయాలని చెప్పేసి ఆయన ఈ సమీక్షలో పేర్కొన్నారు. అయితే మొత్తం మీద ఏంటంటే జనవరిలోనే కొత్త డిఎస్సి, స్పెషల్ డిఎస్సి ఇస్తామన్నారు. అలాగే సాధారణ డిఎస్సి మాత్రం మార్చిలో ఇస్తారు. మరి స్పెషల్ డిఎస్సికి మీ అందరికీ తెలుసు, స్పెషల్ బీఈడీ చేసిన వాళ్ళు మాత్రం అప్లై చేస్తారు. దానికి 2260 పోస్టులు ఉన్నాయి. ఇక జనవరిలో మరి మార్చిలో రాబోయేటువంటి సాధారణ డిఎస్సిలో ఎన్ని పోస్టులు ఉంటాయి, ఇంచుమించు 10,000 పోస్టులు ఉంటాయి అని చెప్పేసి ఒక మాట చెప్తున్నారు. కానీ ఎన్ని ఉంటాయి అనేది మనం వెయిట్ చేయాలి. ఇకపోతే మరి టెట్ అయితే మాత్రం నవంబర్లోనే ఉండబోతుందని తెలుస్తూ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.